ఇజ్రాయెల్ ఇటీవల హెజ్బుల్లా హమాస్ చీఫ్లు ఇద్దరిని కూడా హతమార్చినటువంటి నేపథ్యంలో దీనికి ప్రతీకారంగా ఇరాన్ నిన్న 200 మిసైల్స్ తోటి ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడటం జరిగింది. దీంట్లో దాదాపుగా చాలా వరకు ఇజ్రాయెల్ ఎదుర్కొన్నప్పటికీ కూడా కొన్ని క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్లో పట్టడం జరిగింది. ఇప్పటి వరకు ప్రాణ నష్టం ఎంత జరిగిందనేది తెలియరాలేదు. దీనికి ఖచ్చితంగా ప్రతీకారం చేసి తీరుతాం అని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ గనక ప్రతీకార దిశగా అడుగులు వేస్తే దానికి తగ్గట్టుగా మేము కూడా దాడులు ఉధృతం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇరాన్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారతీయులు ఎవరైనా సరే అనవసరంగా ఇరాన్ వైపుకు వెళ్ళవద్దని, ఏవైనా అత్యవసర ప్రయాణాలు వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ఇరాన్లో ప్రస్తుతం ఉంటున్నటువంటి భారతీయులు ఎవరైనా సరే అత్యవసర పరిస్థితి ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి వెళ్ళాలని, అక్కడ రిపోర్ట్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది.